సార్. ఏమ్మా? సార్. ఇప్పుడు నీ దగ్గరికి ఒకళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశారమ్మా. ఓకే సార్. ఫెయిల్ అయ్యారు. సార్. అడ్మిషన్ కోసం వస్తారు. సార్. నేను వాళ్ళకి చెప్పానమ్మా, ఇంకా వాళ్ళ ఇష్టం, నువ్వు కూడా ఫోర్స్ చేయొద్దు, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎలా ఉందంటే సార్. స్టూడెంట్ ఏదైనా పాస్ అయితేనేమో ఫ్యాకల్టీ అకౌంట్, అవును సార్. ఫెయిల్ అయితేనేమో మేనేజ్మెంట్ కాలేదు. అకౌంట్ పడుతుంది. అవును సార్. అందరు ఇలానే ఉంటారంటే ఉండరమ్మా, ఎక్కువ మంది ఇలానే ఉన్నారు. అవును సార్. నేనేమంటానంటే నా పర్సెప్షన్ అంటే ఫ్యాకల్టీ ఎక్కువ చేసింది లేదు, మేనేజ్మెంట్ తక్కువ చేసింది ఏమి లేదు లేదు. సార్. ఇట్స్ అ టీమ్ వర్క్. అవును సార్. ఇట్స్ అ టీమ్ వర్క్. సార్. ఓకే. ఓకే. సో నేను తనకు చెప్పాల్సింది ఏం చెప్పానో చెప్తానమ్మా, నువ్వు కూడా అదే మాట మీద ఉండు. ఓకే సార్. బలవంతం చెయ్యొద్దు. ఓకే సార్. తను సీఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యారమ్మా. సార్. ఫస్ట్ అటెంప్ట్ అంతే. ఓకే సార్. సో ఇప్పుడు తను సిఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకౌంట్కి బ్యాచ్కి వెళ్తా అంటున్నారు. సార్. నేను వద్దన్నాను. సార్. సీఏ ఫౌండేషన్ 2 సార్లు రాయటం తప్పేమీ కాదు సార్. లేదు. కానీ సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఫెయిల్ అవటం, సరిగ్గా క్లాసులు వినకుండా ఫెయిల్ అవటం, తప్పే సార్. ఇంటర్నల్ ఎగ్జామ్ సరిగ్గా తీసుకోకుండా ఫెయిల్ అవటం, రివిజన్ సార్. ఎగ్జామ్ సరిగ్గా తీసుకోకుండా ఫెయిల్ అవటం, సెలవులని ఇస్తే చాలు 2 రోజులు ముందు వెళ్ళిపోతారు, 3 రోజులు లేట్గా వస్తారు. అవును సార్. ఇలా ఫెయిల్ అవటం తప్పు. తప్పు సార్. సో సిన్సియర్గా ప్రయత్నం చేసాం, ఫెయిల్ అయ్యాం, తప్పేం లేదు, ఇంకోసారి ప్రయత్నం రాయొచ్చు. చేయాలి. ఈ అవును సార్. నీట్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఐఐటి లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, అక్కడ ఇంకా 1 year వెయిట్ చేయాలి. ఇక్కడ 6 months. 6 months కదమ్మా. అవును సార్. దానికంటే బెటరే కదా. అవును సార్. ఇంకో అటెంప్ట్ చేయమ్మా. సిఏ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి వెళ్ళొద్దు. సార్. సిఏ ఫౌండేషన్ 2 సార్లు రాసావు, అవును సార్. ఫెయిల్ అయ్యావు. సార్. ఫెయిల్ అయ్యావు. అప్పుడు సిఏ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి వెళ్ళిపోనానా అంట. అది కరెక్ట్ అడ్వైస్. అవును సార్. అంతకు మించి ఇంకేం లేదు సార్. సో నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు కూడా చెప్పండి, బలవంతం చెయ్యొద్దు. ఓకే సార్. వాళ్ళకి లాజికల్గా కూడా చెప్పాను. నువ్వు సార్. మళ్ళీ సీఏ ఫౌండేషన్ జాయిన్ అవుతామా, ఎస్ఎస్పి స్టూడెంట్, అవును 1 సార్. time ఫ్రీ కోచింగ్. అవును సార్. ఫీజు 5,000 మేము తీసుకునేది, మెయింటెనెన్స్ చార్జెస్, అవును సార్. కోచింగ్ ఫీజు. సార్. అదే ఇప్పుడు నువ్వు సిఏ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి వెళ్తే ఫీజు మంది 85,000 ఉంటుందమ్మా. 85. అవును సార్. మీరందరూ అనుకున్నట్టుగా మనీ మా ప్రయారిటీ అయితే ఏ బ్యాచ్కి పంపించాలి? నేను ఇంటిగ్రేటెడ్కి ప్రమోట్ చేయాలి. అలాంటిది ఏం చెప్తున్నా నేను, క్రాష్కి వెళ్ళమ్మా, ఇంకొకసారి రాయంటున్నాను. అవును సార్. సో నేను ఎంత ఓపెన్ మైండెడ్గా, ఎంత హానెస్ట్గా నేను సజెషన్ ఇచ్చానమ్మా, నీ ఇష్టం. సార్. ఓకేనమ్మా. ఓకే సార్. సో అంతకంటే ఇంకా లేదు. ఇంకా జరిగింది ఏంటమ్మా, సార్. తనకెవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను చెప్తే మీకు కొంత, నేను చెప్పాను, మీరు చెప్పారు. మనం చెప్పేది మంచి, తొందరగా ఎక్కదు. అవును సార్. ఎవరో రాంగ్ ట్రాక్లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అది తొందరగా ఎక్కింది, చాలా తొందరగా ఎక్కిద్దమ్మా. అవును. అంతకు మించి ఇంకేం లేదు. సో నేనేం చెప్పానంటే డెసిషన్ మీదే అని చెప్పాను, మీరు కూడా అదే చెప్తాను, డెసిషన్ మీదే అవును అని చెప్పండి నాన్న. ఓకే.